ఉద్యోగులకు జీతాలు పెంచిన యజమానులను అరెస్ట్ చేశారు. జైలు శిక్ష వేయడానికి రెడీ అవుతున్నారు. మీరు విన్నది నిజమే. తమ షాపుల్లో పనిచేసే సిబ్బందిని ఆదుకోవడానికి జీతాలు పెంచడమే వాళ్ళ నేరమైంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పోలీసులు ఎంటర్ అయి మొత్తం 10 మంది షాపు ఓనర్లను అదుపులోకి తీసుకున్నారు. మన పొరుగు దేశం మయన్మార్లో ఈ వింత చోటు చేసుకుంటుంది. సైనిక పాలనలో ఉన్న మయన్మార్ ఆర్థికంగా దివాలా తీయడంతో ఇలాంటి ఉల్టాపల్టా సంఘటనలు రివాజుగా మారాయి. జీతాలు పెంచని ప్రభుత్వాలు ఉద్యోగులపై చర్యలు తీసుకోవటం ఎక్కడైనా కామన్. కానీ మయన్మార్లో దీనికి పూర్తి విరుద్ధంగా జరగడంతో వరల్డ్ వైడ్ వార్త అయింది. మయన్మార్లో ద్రవ్యోల్బణం పిచ్చ పీక్స్కు చేరింది. చేతి నిండా డబ్బు కట్టలు ఇచ్చినా వారం సరుకులు కూడా రావడం లేదు. చిన్న ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో యజమానులు కొద్దిగా జీతాలు పెంచుతున్నారు. 3 సెల్ ఫోన్ల షాపులు నడుపుతున్న పాపేజా అనే వ్యక్తి తన ఉద్యోగులకు జీతాలు పెంచాడు. ఇన్ఫ్లేషన్తో దేశం అల్లాడిపోతుంటే జీతాలు పెంచి డబ్బు విలువను మరింత దెబ్బతీస్తావా అంటూ పోలీసులు జాను అరెస్ట్ చేశారు అని షాపులను కూడా మూయించేశారు. దేశవ్యాప్తంగా 10 మంది ఓనర్లను ఇదే కారణంతో అరెస్ట్ చేశారు. జీతాల పెంపుతో దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కేసు నమోదు చేసి మిలిటరీ కోర్టు ముందు నిలబెట్టారు. నేరం రుజువైతే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మయన్మార్లో ద్రవ్యోల్బణం 30% దాటిపోయి రికార్డులు మోత మోగిస్తుంది. నిత్యావసరాల ధరలు 40 నుంచి 50% పెరిగాయి. మిలిటరీ ప్రభుత్వ పాలనతో పేదరికం మరింత పెరిగింది. 3వ వంతు జనాభా ఆకలితో అలమటిస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావడం లేదు. వృద్ధి రేటు 3% మించడం లేదు. మయన్మార్ ఆదాయంలో వాణిజ్య పన్ను కీలకం. భారత్, చైనా, థాయిలాండ్లతో వాణిజ్యం భారీగా తగ్గి ఆదాయానికి గండిపడింది. సరిహద్దుల్లో సైనిక ప్రభుత్వంపై తిరుగుబాట్లే దీనికి కారణం. జనం చేతుల్లోకి మరింత డబ్బు వస్తే ఇన్ఫ్లేషన్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం జీతాలపై కన్నేసింది. జీతాలు పెంచకపోతే ఉద్యోగులు సరిగ్గా పనిచేయరని, వేరే కంపెనీల్లో చేరిపోతారని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు యజమానులు జీతాలు పెంచారు. ఇది చట్ట వ్యతిరేక నిర్ణయం కాదని మయన్మార్ న్యాయ నిపుణులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వ జీతాలను పెంచిన వాళ్లను అరెస్ట్ చేసి ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టినందుకు మండిపడుతున్నారు. పాపేజా మానవత్వంతో తమ జీతాలు పెంచి మంచి చేశారని, జంటు పాలకులు తమ కడుపు కొట్టారని షాపులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వాపోయాడు. కరెన్సీ నోట్లు చిత్తు కాగితాల్లా మారుతున్నాయి. ధరలు తగ్గకపోతే ఆత్మహత్యే శరణ్యం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడం లేదు. ఆదుకున్న ఓనర్లను జైలుకు పంపిస్తోంది. బర్మాలో మాత్రమే ఇలా జరుగుతుందని అన్నాడు. మయన్మార్ ద్రవ్యోల్బణం ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సైన్యంపై పలుచోట్ల జనం తిరగబడుతున్నారు. జాతుల మధ్య ఘర్షణలు దీనికి అదనం. మయన్మార్ ధాన్యాగారంగా పేరొందిన ష్వేబూలో రెబల్స్ పట్టు బిగించారు. దీంతో ఆర్మీ అక్కడ పంట పొలాలను నాశనం చేసింది. వరి దిగుబడి తగ్గి ధరలు మరింత పేటరేగాయి. 2021లో ఆర్మీ అంతకు ముందున్న నామమాత్రపు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. సైనిక పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మయన్మార్కు ప్రపంచ దేశాలు కూడా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇన్ఫ్లేషన్ దెబ్బతో తమ బతుకులు మరింత దారుణంగా మారాయని బర్మా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.